హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మనం ఈ వీడియోలోని రూల్స్ ఆఫ్ కండిషనల్ ప్రూఫ్ కోసం చూద్దాము. దీన్ని మనం డిటెక్షన్ థియరం అని కూడా అంటాము. దీంట్లో ఫస్ట్ క్వశ్చన్ చూద్దాం. షో దట్ ఆర్ కండిషనల్ ఎస్ కెన్ బి డెరైవ్డ్ ఫ్రమ్ ద ప్రిమైసెస్. ఇక్కడ ప్రిమైసెస్ ఏమి ఇచ్చారు మనకి? పీ కండిషనల్, క్యూ కండిషనల్ ఎస్, నెగేషన్ ఆర్ ఆర్ పీ అండ్ క్యూ. ఇవి మనకి ప్రిమైస్ ఇచ్చారు. ఫస్ట్ మనకి కండిషనల్ ప్రూఫ్ అంటే ఏంటో చూద్దాం. ఇది మనకి ఆర్ కండిషనల్ ఎస్ అలా ఫార్మెట్లో ఉంటుంది అనమాట. ఇలా ఉన్నప్పుడు మనం ఏం చేయాలి అంటే ఈ కండిషనల్ ప్రూఫ్లోని ఆర్ అనేది మనం ఎస్యూమ్డ్ ప్రిమైస్గా ఫస్ట్ తీసుకుంటాం అనమాట. ఎన్ని ప్రిమైస్ ఉన్నా సరే ఫస్ట్ ఆర్ అనేది ఎస్యూమ్డ్ ప్రిమైస్గా మనం తీసుకుంటాం. లాస్ట్కి అలా సాల్వ్ చేస్తే మనకి ఎస్ అనేది రావాలి. వచ్చిన తర్వాత మనకి ఆర్ కామా ఎస్, దీన్ని ఎలా రాసుకోవచ్చు మనం? ఆర్ కండిషన్ ఎస్ అని రాయొచ్చు కదా. ఏ ఫార్ములా? పీ కామా క్యూ నుంచి పీ కండిషనల్ క్యూగా రాయొచ్చు కదా. ఆ ఫార్ములా యూజ్ చేసుకొని మనం ఇది చూపిస్తాం అనమాట. ఎందుకంటే ఇక్కడ షో దట్ అన్నమాట. ఇలా మనం ప్రూవ్ చేయాలి. ఓకేనా? మనం ఫస్ట్ ఎలా సాల్వ్ చేయాలో చూద్దాం. ఓకే, ఇక్కడ చూడండి. ఇన్స్టెడ్ ఆఫ్ ప్రూవింగ్ ఆర్ కండిషనల్ ఎస్ వీ కెన్ డిరైవ్ ఆర్ యాజ్ ఎన్ అడిషనల్ ప్రిమైస్. ఇక్కడ మనం కండిషనల్ ప్రూఫ్లో ఏం తీసుకుంటాము? ఆర్ అనేది ఒక అడిషనల్ ప్రిమైస్గా మనం తీసుకుంటాం. కాబట్టి ఆర్, దీన్ని మనం ఏమంటాం? ఆర్ అనేది మనం తీసుకుంటున్నాం కదా డైరెక్ట్గా. రూల్ పి, రూల్ టీ తెలుసు కదా మనకి. ఇది మనకి ఎస్యూమ్డ్ ప్రిమైస్ అన్నమాట. ఇప్పుడు నెక్స్ట్ ఏంటి అంటే నార్మల్గానే ఇంకొక ప్రిమైస్ తీసుకుంటున్నాను నేను. ఇది తీసుకుంటున్నాను అనమాట. ఏంటది? నెగేషన్ ఆర్ ఆర్ పి. డైరెక్ట్గా తీసుకుంటున్నాం కాబట్టి దాన్ని మనం ఏమంటాం? రూల్ పి. తర్వాత ఏంటి? దీన్నే నేను మోడిఫై చేస్తున్నాను. ఏ ఫార్ములా యూజ్ చేసుకొని దీన్నే మోడిఫై చేస్తున్నాను కాబట్టి ఇక్కడ 2a నెక్స్ట్ 3. మనకు తెలుసు కదా ఫార్ములా. ఇలా రాయొచ్చు కదా మనం, రూల్ టీ. ఆ రూల్ టీ ఏంటి? పీ కండిషనల్ క్యూని మనం ఎలా రాయొచ్చు? నెగేషనల్ పీ ఆర్ క్యూ. ఈ రూల్ ప్రకారం నేను ఇలా రాసుకున్నమాట. ఈ కండిషన్ని ఇలా రాసుకోవచ్చు కదా. నెక్స్ట్ ఏంటి? 1 2. ఈ 1 2 నుంచి ఇది 4th స్టెప్. మనం పీ అండ్ పీ కండిషనల్ క్యూని మనం ఎలా రాయొచ్చు? క్యూగా రాయొచ్చు కదా. కాబట్టి ఆర్ కండిషనల్ పీని మనం ఎలా రాయొచ్చు? పీ. ఇదేంటి? రూల్ టీ. ఓకే, ఇప్పుడు నెక్స్ట్ నేను ఇంకొక ప్రిమైస్ తీసుకుంటున్నాను. అదేంటి? పీ కండిషనల్. ఇది అయిపోయింది కదా. ఇది తీసుకుంటున్నాను. అదేంటి మనకి? రూల్ పి. డైరెక్ట్గా తీసుకుంటున్నాం కాబట్టి. ఇప్పుడు నెక్స్ట్ ఏంటి అంటే ఇది చూస్తే మనకి ఎలా ఉంది? ఈ ఫార్ములా లాగా ఉంది కదా. ఆ ఫార్ములా అప్లై చేస్తే మనకి క్యూ కండిషనల్ ఎస్ అనేది వస్తుంది. చూద్దాం ఎలా అవుతుందో. ఇక్కడ మనకి ఈ రెండు యూజ్ చేస్తున్నాం కాబట్టి 1, 2, 5, 6. అప్పుడు మనకి ఏమవుతుంది? క్యూ కండిషనల్ ఎస్, రూల్ టీ. ఆ రూల్ ఏంటి? పీ కండిషనల్ క్యూ. ఏ స్టెప్స్ మనం రాసుకుంటే ఇంకా బెటర్ అనమాట. 4 నుంచి 5, ఫ్రమ్ 4 and 5. ఓకే, ఇప్పుడు నెక్స్ట్ ఏంటి? ఇలా వచ్చింది క్యూ అండ్ ఎస్. ఇంకొక మనకి ప్రిమైస్ అనేది మిగిలిపోయింది. ఏంటది? క్యూ ఉంది కదా. ఈ క్యూని కూడా నేను తీసుకుంటున్నాను. ఇక్కడ 6 ఉంది కదా. 7 న్యూ ప్రిమైస్ తీసుకుంటున్నాం కాబట్టి 6 నుంచి 7. ఇది 7. అది క్యూ అనేది మనం డైరెక్ట్గా తీసుకుంటున్నాం కాబట్టి అది మనకి ఏంటి? రూల్ పి. ఓకే, రూల్ పి అనేది వచ్చింది. ఇప్పుడు చూడండి, మనకి ఈ యొక్క స్టెప్స్ని మనం యూజ్ చేసుకుంటే మనకి ఆన్సర్ ఏమొస్తుంది? ఎస్ కదా. కాబట్టి ఈ రెండింటిని యూజ్ చేస్తున్నాం కాబట్టి ఇవి మనం 1, 2, 5, 7 అని మనం రాయొచ్చు. 8 రాస్తే మనకి ఏమవుతుంది? ఎస్. అదే రూల్ మనకి రూల్ టీ. మనం ఏ నుంచి అప్లై చేసాము? స్టెప్స్ 6 and 7. ఆ రూల్ ఏంటి? అండ్ పీ కండిషనల్ క్యూ ఇంప్లైస్ క్యూ. ఓకే, ఇక్కడ మనకి లాస్ట్ ఏమొచ్చింది? ఎస్ వచ్చింది. ఇందాకేమన్నా నేను లాస్ట్ అనేది ఎస్ రావాలి. ఫస్ట్ మనం ఎస్యూమ్డ్ ప్రిమైస్గా ఆర్ తీసుకున్నాం కాబట్టి ఆర్ కామా ఎస్ని మనం ఎలా రాయొచ్చు? ఆర్ కండిషనల్ ఎస్. ఏ ఫార్ములా యూజ్ చేసుకొని ఇలా మనకి పీ కామా క్యూని పీ కండిషనల్ క్యూగా రాయొచ్చు కదా మనం. కాబట్టి మనం
చూడండి ఇక్కడ ఇది ఎస్ 1 ఎస్, అదే 1లో ఉన్న ఆర్, ఇక్కడ ఎస్ 1 ఆల్రెడీ ఉంది కాబట్టి మనం ఏమి 2 టైమ్స్ రాయని అవసరం లేదనమాట. 1 2 5 7 ఇది 9th స్టెప్. దాని నుంచి మనం ఆర్ కండిషనల్ ఎస్ కింద రాయొచ్చు. రూల్ సిపి అంటాం అనమాట. దీన్ని మనం ఏమంటాం, రూల్ సిపి. ఫ్రమ్ 1 and 8 నుంచి ఇది మనకి కండిషనల్ ప్రూఫ్ అనమాట. హెన్స్ ప్రూవ్డ్ మనకు ఆల్రెడీ వస్తుంది కదా. ఫస్ట్ మనం ఏం చేస్తున్నాము, కండిషనల్ ప్రూఫ్ అంటే ఏంటి, ఆర్ కండిషనల్ క్వశ్చన్లో మనకు అడిగినా అడగకపోయినా సరే ఆర్ కండిషనల్ ఎస్ అని ఇస్తే అది మనకి ఏంటి, కండిషనల్ ప్రూఫ్ అని మనం గుర్తుపెట్టుకోవాలి. ఇక్కడ మనకి షో దట్ అన్నారు కాబట్టి ఫస్ట్ మనం లాస్ట్ అనేది ఇదని చూపించుకోవాలి. కాబట్టి ఫస్ట్ మనం ఏంటి, ఆర్ అనేది ఒక ఎస్యూమ్డ్ ప్రిమైస్గా మనం తీసుకోవాలన్నమాట. కండిషనల్ ప్రూఫ్లోని తీసుకున్న తర్వాత ఈ యొక్క ప్రిమైస్ అవన్నీ కూడా మనం యూజ్ చేసుకున్న తర్వాత లాస్ట్కి మనకి ఎస్ వచ్చింది కాబట్టి ఆర్ కామా ఎస్ నుంచి మనం ఆర్ కండిషనల్ ఎస్ కింద మనం ప్రూవ్ చేసాము. కాబట్టి హెన్స్ ప్రూవ్. థ్యాంక్ యూ.